ఆరోగ్యంగా ఉండు. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని నువ్వు మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి, వాక్యములోనికి రాగాలి, వాక్యములోనికి రాగాలి. మరి ఈ ఉమెన్స్ డే ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం దంగేటివారి పాలెంలో ఉన్న రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం.